మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో చక్కని విజయాలు సాధిస్తారు. ఉత్సాహం బాగుంటుంది. మాట్లాడే తీరు అనుకూలంగా ఉంటుంది. ఇంత క్రితం కంటే ఆరోగ్య విషయంలో కూడా మెరుగైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా తగ్గుతాయి. విశేషించి మీరు ఆచరించే కార్యక్రమాలలో రావలసిన సొమ్ములు చేతికి అందుతూ ఉంటాయి. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. సుందరమైన వస్తువులను కొనడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా సాహసిస్తూ ఉంటారు. అది నష్టాన్ని కలిగజేసే అవకాశం కూడా ఉంది. అందువలన ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టడం మంచిది. అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. ఆలోచనల విషయంలో కొంత ఆందోళనకు అవకాశాలు ఉన్నాయి. అయినా ఆ ఆందోళన అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆందోళనను అధిగమించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కానీ ఆ ముమ్మరం చేసినా కూడా మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. తద్వారా మీ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. మీ గౌరవం పెంపొందుతుంది. మీ యొక్క శ్రమ పెరిగినా శ్రమకు తగిన గౌరవం మాత్రం సిద్ధిస్తూ ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతూ ఉంటుంది. మనస్సుకి తృప్తి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. అసంతృప్తి గురవడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార సంబంధంగాను అలాగే తండ్రికి సంబంధించి లేక తల్లికి సంబంధించి రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును పూర్తిగా సద్వినియోగం చేస్తూ మీ పిల్లల యొక్క అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ సంతాన వర్గంలోని వారు అభివృద్ధిని సాధించడం ద్వారాను వారు సాధించినటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగాను ఉంటుంటాయి. మీ ఆలోచన శక్తి బాగుంటుంది, కానీ అది అస్వతంత్రంగా కొనసాగుతుంటుంది. అంటే అర్థం, మీరు ఇతరుల యొక్క ఆలోచనకు లోబడి ఆలోచించడం వలన మాత్రమే మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీరు స్వయంగా స్వతసిద్ధంగా లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. మీ మాట్లాడే తీరు ఇతరులకు ఆటంకాలను కలిగజేసేదిగాను ఉంటుంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు చేసేదిగా ఉంటుంటుంది. దాని ద్వారా మీరు ఖర్చు విషయంలో వాగ్దానాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేసే సమయం కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేయడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఎక్కువ లాభకరమైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతూ ఉంటారు. మీ ఉత్సాహము అందరినీ ఆకట్టుకునేదిగాను ప్రశంసలను అందుకునేదిగాను ఉంటుంది.